ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో కుజగ్రహము, 7వ స్థానంలో రవి, చంద్ర, శుక్ర, శని గ్రహాలు, 8వ స్థానంలో బుధ, రాహుగ్రహాలు, 9వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థంగా సాధారణ ఫలితాలే కనబడుతున్నాయి. అదే ఆలోచన తీరు అంత సరైన విధానంలో ఉన్నప్పటికీ కూడా అమలు చేసే విధానంలో మాత్రం ఇది అనుకూలత తక్కువగా ఉంటుంది. అన్ని రకాల ప్రణాళికలు పకడ్బందీగా ఆలోచన చేసి అది ప్రయోగించే సమయానికి అనుకూలత తగ్గిపోతుంది. అయితే అనుకున్న ప్రణాళికలన్నీ అనుకున్నట్టుగా చేయలేకపోతారని అర్థం. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. మన రావాల్సిన రెగ్యులర్గా వచ్చే ధనం అంతా కూడా వస్తుంటుంది. ఇంకా ప్రయత్నపూర్వకంగా వ్యాపార లక్షణాలు కలిగిన వాళ్ళకి వ్యాపార సంబంధంగాను, అలాగే వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో సాధారణమైన ధనం వచ్చే అవకాశం బాగానే ఉంది. మాట తీరు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కనబడుతుంది. అయితే అతిగా స్పందించే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కొంత వ్యతిరేకమైన ఫలితాలు కనబడే అవకాశం ఉన్నది. సభలు, సమావేశాలు మొదలైన చోట పూర్తిగా అనుకూలత ఉండదు. కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేయండి. అది పూర్తిగా మనకు అనుకూలంగా ఉంటుందని నమ్మి వెళ్ళినప్పుడు అటువంటి అభిప్రాయాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. చెప్పుకోదగినంత విశేషమైన ఫలితం అయితే కాదు. కాబట్టి ఈ వారం అంత అనుకూలంగా లేదని వాటిని ఈ వారం పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అంటే క్రయ విక్రయాదులు చేయాలనుకునే వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని అర్థమవుతోంది. విద్యార్థులకు విద్యల్లో రాణించే అవకాశం బాగా ఉంది. విద్యల్లో అనుకూలమైన ఫలితాలు కనబడతాయి. అలాగే సంతానపరంగా కూడా సంతానానికి తగినటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సంతానం వలన ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది రుణాల విషయంలో మిత్రులు, శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అది మాట తప్పేవారు ఉంటారు. సమయానికి అనుకూలంగా మనకు రావాల్సింది రాకపోవచ్చు. ఆర్థికంగా మనం కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అయితే రుణ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలి. కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది. పాత రుణాలు ఏదైనా ఉంటే వాటిని సరిగా సకాలంలో చెల్లించడం, దానికి తగినటువంటి రుజువులు పెట్టుకోవడం మర్చిపోకుండా ఉండాలి. అలాగే మరి భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉన్నదని అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పబడుతుంది.
అలాగే మనం పెట్టిన పెట్టుబడులు అవన్నీ కూడా పూర్తి అనుకూలంగానే ఉంటాయి. కానీ అందులో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే అన్నిట్లో కూడా కనబడుతోంది. భాగ్యస్థితి బాగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. కానీ సకాలంలో మన చేతికి వచ్చే ధనానికిను మనం పెట్టుబడి పెట్టిన వాటిల్లో లాభం కనబడేదానికి తేడా ఉంటుంది, అది గమనించాలి. అయితే మన చేతికి వచ్చే ధనానికి మాత్రం అంత అనుకూలత లేదు. అలాగే వస్తువుల విలువ పెరగడం, ఆస్తుల విలువలు పెరగడం అలాంటి వ్యవహారాలు అయితే అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదులన్నీ కూడా మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది అన్ని రకాల విషయాల్లో కూడా కొంతవరకు అనుకూల స్థితి కనబడుతోంది. అయితే ఎక్కువగా ఆశించటం వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి. మనం మించి ఆశించటం, అధికంగా ఆశించటం అనే విషయంలో మనం ఆశించినంత రాకపోవచ్చు, కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ సంతృప్తిగానే ఉంటుంది. అయితే మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన విధానం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది మనం ఎక్స్పెక్ట్ చేయటంలోనూ పొరపాటు తప్ప రావాల్సిన ధనం సంతృప్తికరమైన ధనంగానే భావించవచ్చు. ఉద్యోగ స్థితిలో కూడా మనకి సంతోషకరమైన విషయాలే ఉంటాయి. అయినప్పటికీ కూడా అసంతృప్తి అనేది మన మనస్తత్వానికి అట్లా కనబడుతుంటుంది, ఆలోచన తీరుకి. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత కనబడుతున్నప్పటికీ కొన్ని చోట్ల అసంతృప్తిని కూడా చూడవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యవహారాది వ్యాపారాదుల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ వెంటనే పనులు కాకపోవచ్చు, కొంచెం నిదానంగా అవుతుంటాయి. అయితే దానికి ఓపిక పట్టవలసిన స్థితిగతులు అయితే ఈ వారం ఉంటాయి. అలాగే ఖర్చులు వ్యవహారాదులు కొంచెం అనుకోకుండా పెరుగుతుంటాయి. దూర ప్రయాణాదులు చేయవలసి వస్తుంటుంది. అనుకోకుండా జరిగే ప్రయాణాల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో కొంత అలసట, వ్యవహారం, ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఖర్చు కూడా బాగానే పెరుగుతుంది. ఈ వారం అదనపు ఖర్చులు అంటే అనుకోకుండా చేయవలసిన ఖర్చులు ఎక్కువ అవుతుంటాయని అర్థమవుతోంది. అయితే ఎంతో జాగ్రత్తగా మేధస్సును ఉపయోగించే పద్ధతి ఉంటుంది, కానీ దాన్ని కూడా ఒక్కోసారి ఆర్థిక స్థితిగతుల్ని చూసుకోకుండానే ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఈశ్వరునికి అభిషేకం, పూజలు అలాంటివి చేసుకుంటే బాగుంటుంది. ఈశ్వరారాధన అనుకూలంగా ఉందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.